నమస్తే అండి, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ హైకోర్టుకు సంబంధించి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ తెలంగాణ హైకోర్టు ఆ విధంగా జిల్లా కోర్టులలో మనకు మన ఎగ్జామ్స్ అయితే జరిగినాయి కదా. సో ఇక్కడ ఏంది మనకు అంటే 15, 16, 28 రోజున 18, 19, 20 అంటే ఈ విధంగా ఈ డేట్స్లో వివిధ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ జరిగినాయి కదా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో వాటికి సంబంధించి ఇక్కడ రెస్పాన్స్ షీట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ లింక్ ఫర్ డౌన్లోడింగ్ రెస్పాన్స్ షీట్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో వీలైతే డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇస్తాం. మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి మీరు రెస్పాన్స్ షీట్లను అయితే డౌన్లోడ్ చేసుకొని ఒకటి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి. 2 లింక్స్ అయితే ఉన్నాయి, మంచి నోటీసుల లాగా కూడా ఇచ్చారు. సో ఈ నోటీసులకు సంబంధించి కూడా ఇచ్చారు చూడండి. ముందు ఈ లింక్స్ ఉన్నాయి, ఇది మనకు లింక్ ఫర్ డౌన్లోడింగ్ రెస్పాన్స్ షీట్స్ అంటూ. సో దాని కిందనే నోటీసులు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. ఆబ్జెక్షన్కి సంబంధించి మిగతా డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో మీకైతే చూపిస్తా, అండ్ డిస్క్రిప్షన్లో కూడా వీలైతే వెబ్సైట్ యొక్క లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ముందుగా లింక్ ఫర్ డౌన్లోడింగ్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే లాగిన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. మీ యొక్క యూజర్ ఐడి, అదేవిధంగా పాస్వర్డ్, అదేవిధంగా ఇక్కడ టైప్ క్యారెక్టర్స్ యాజ్ షోన్ ఇన్ ఇమేజ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. సో వీటిని ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి. మీకు సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ అయితే ఒకసారి అయితే జాగ్రత్త, అంటే దాని తర్వాత ప్రాసెస్ ఏమైనా ఉంటే అది చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అండ్ అదేవిధంగా ఇంకో లింక్ను క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా కూడా మనకైతే చూపిస్తూ ఉంది. సో ఇక్కడైతే చూడండి, మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా ఈ క్యారెక్టర్స్ ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసి ఒకసారి అయితే డౌన్లోడ్ అవుతున్నాయో లేదో మా రెస్పాన్స్ షీట్లు వీళ్ళు ఇచ్చిన లింక్ ప్రకారం అని చెప్పేసి ఒకసారి అయితే చూడండి. ఓకేనా. సో ఇదండి మనకు హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించి జిల్లా కోర్టులలో వచ్చి హైకోర్టుకు సంబంధించినటువంటి ఈ యొక్క అప్డేటు. సో ఒకసారి అయితే చూసి తెలుసుకోండి. ఆబ్జెక్షన్స్కి సంబంధించి కూడా ఒకసారి అయితే తెలుసుకోండి. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను.